పెద్ద చర్చ అసలు రిజర్వేషన్లు ఎంతకాలం ఉండాలి. అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇది పెట్టినప్పుడు ఏం చెప్పారు, ఆయన చెప్పింది దానికి భిన్నంగా ఇప్పుడు ఎంత దాకా వెళ్ళిపోయింది, 60% 70%కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇదంతా ఒక పెద్ద చర్చ. కానీ ఇవాళ సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయం దానికి భిన్నం. ఎవరికైతే రిజర్వేషన్లు ఏ వర్గాలకైతే అందించాలనుకున్నామో ఆ వర్గాలలో అందరికీ ఆ ఫలాలు అందడం లేదు. అట్టడుగున ఉన్న వాళ్ళకి అందులోనే వెనుకబడిన వాళ్ళకి అందడం లేదు. ఇది మార్చాల్సిన అవసరం లేదా? ఐఏఎస్లు తల్లిదండ్రులు ఇద్దరు ఐఏఎస్లు అయినా పిల్లలకి అవసరం ఆ కోట. ఇట్లాంటి కొన్ని పాయింట్స్. సో దీని మీద ఇనిషియల్గా మీ స్పందన ఏంటి? వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఇద్దరు న్యాయశాస్త్రంలో నిపుణులు, ఒకరు చంద్రకుమార్ గారు, మరొకరు రామకృష్ణ గారు. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు 77 years దాటిన తర్వాత సమాజంలో వచ్చిన మార్పుల్లో ఎప్పుడు కూడా సఫరర్ ఫైటింగ్లో ఉంటాడు. అది చరిత్ర. ఏంటంటే ఎప్పుడు బాధితుడు ఎప్పుడు కూడా కొట్లాటలోనే ఉంటాడు. అంతే కదా, అణచివేతలోంచే వస్తాయి ఏమైనా. సో ఇక్కడ మొన్న ఇప్పుడు వర్గీకరణ అంశం కూడా అదే. నేను చాలా కాలం నుంచి వర్గీకరణ మీద నేను మాట్లాడకపోయినా కూడా చాలామంది నన్ను విమర్శించేటోళ్ళు, ప్రశ్నించేటోళ్ళు ఇట్లా ఉండేది. అంటే ఎప్పుడైనా బాధితుల పక్షాన న్యాయం ఉండాల్సిందే. అది సుప్రీంకోర్టు అయినా లేదంటే హైకోర్టు అయినా. ఇక్కడ ఏంటంటే ఒక నియోదళిత్ వర్గం ఏర్పడ్డ మాట వాస్తవం. కానీ రిజర్వేషన్ల యొక్క ఉద్దేశము, లక్ష్యము ఇవి రెండు కూడా ఇద్దరికి, ఎస్సీలకు ఎస్టీలకు, వీళ్ళకి ఏంటంటే 14, 15, 16 ఈ 3 ఆర్టికల్స్లో విద్య, ఉద్యోగ, ఉపాధితో పాటు సమానత్వంలో మినాయింపు, సమానులు కారు అంటారు అనమాట వీళ్ళను. ఎందుకంటే అందరితో సమాజంలో సమానులు కారు. వీళ్ళని సమానత్వంలోకి తీసుకురావాలంటే రిజర్వ్ సిస్టమ్ తేవాలనేది రాజ్యాంగం యొక్క లక్ష్యం. ఇప్పుడు ఏమైంది, ఈ కొన్ని ఫలాలు వచ్చిన తర్వాత ఒక క్రీమ్ ఏర్పడ్డ దాని తర్వాత డెఫినెట్గా ఈ చర్చ రావాల్సిందే. ఎందుకంటే రాజ్యాంగంలో ఎన్నో మార్పులు వచ్చినాయి, వస్తాయి. వీటిని మార్చుకోవడానికి అనుకూలంగా ఉన్నప్పటికి కూడా ఇది రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో ఎత్తేసే దిశగా పోవద్దు. ఎందుకంటే ఇప్పుడు నాకు రిజర్వేషన్ అవసరం లేదు. మీకు గతంలో కూడా ఒకసారి చెప్పిన, నేను మా పిల్లల్ని నేను రిజర్వేషన్లో చదివిపించలేదు ఇప్పటికీ కూడా. ఎందుకంటే మేము రిజర్వేషన్ వినియోగించుకున్నాం. వీలైతే 2018 ఎన్నికల్లో కూడా నేను రిజర్వేషన్లో పోటీ చేసిన. ఇప్పుడు రిజర్వ్లో నాకేం రాలే, ఏది ఎమ్మెల్సీ కానీ విప్ కానీ. ఇది వేరు. కానీ స్వచ్ఛందంగా ఎవరైతే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదుగుతారో వాళ్ళే గివప్ ఉండాలి, వాళ్ళే ఇచ్చేసేయాలి. అసలు ఈ చర్చ వస్తే రప్చర్ అవుతుంది. ఏంటి మళ్ళీ దీంట్లోనే అప్పుడే ఇప్పుడు ఉన్నత వర్గాల్లో కూడా క్రీమ్ ఉన్నారు, వాళ్ళకు వీళ్ళకు సమానమా, వాళ్ళు కాదు కదా, మా దాంట్లో కొంచెం మంది ఎదిగితే ఎందుకు ఇంత అక్కసు అని చెప్పి ఈ కోణం వస్తుంది. అంటే ఎటువైపున డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ లెక్క ఉంటుంది రిజర్వేషన్ అనేసరికి మీకు. కానీ ఇక్కడ నేనేమంటున్నా అంటే ఆ కేసులో ఉన్న దాని విషయాన్ని ప్రస్తావన తీసుకురావడం, కామెంట్స్ రూపంలో చెప్పడం అనేది కూడా సమాజంలో చర్చ జరగాలి. ఆ చర్చ జరిగినప్పుడు చాలామందిలో మానసిక మార్పు కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు నాకు కారు ఉంది, ఆడ ఇల్లు ఉంది, ఇంకో దగ్గర పొలం ఉంది, ఇంకొక అది ఉంది, కానీ నేను మళ్ళీ ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ పథకాల్లో వైట్ రేషన్ కార్డు కొరకు కొట్లాడినట్టే ఉంటుంది. ఈ ఈ మానసికమైన మార్పు కింది వర్గాల్లోనే రావాల్సిన అవసరం ఉంది. పర్టికులర్గా చరిత్రలో ఇప్పుడు దళితులేమి, పేదవాళ్ళు దళితులుగా పిలువబడుతున్న వాళ్ళు ఏమి ఏమంటారు, అడ్డు ఆదెరువు లేని వాళ్ళు కాదు కదా. వాళ్ళు పరాజితులే, వాళ్ళకు రాజ్యాలు ఉండే. వాళ్ళు రాజ్యాలు నిరంతరం ఓడిపోయి వాళ్ళు ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం ఇప్పుడు జంబూ రాజ్యం అంటారు. జంబూ రాజ్యానికి రాజే మాదిగా. అట్లాంటప్పుడు వాళ్ళు చెప్పులు కుట్టుకునే కాడికి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే సమాజ పరిణామ క్రమంలో శత్రువులు ఆ విధంగా వాళ్ళను అణిచివేసిందనేది ఒక చర్చ అయితే, ఇప్పటి లోకంలో మనం మనుషులుగా ఒకప్పుడు 35 కోట్ల మంది ఉన్నాం, ఈరోజు 145 కోట్లకు వచ్చినాం. దీంట్లో ప్రయారిటీస్ కూడా మారుతున్నాయి, ప్రపంచం మారుతుంది. రిజర్వేషన్కు అవకాశం ఉండే వర్గాలు కూడా తగ్గిపోతున్నా రిజర్వేషన్ మీద చర్చ జరుగుతున్నది.
దానికి కారణం ఏంటంటే రిజర్వేషన్ మీద ఆధారపడమే. ఫస్ట్ ఎస్సీల్లో రిజర్వేషన్ను, ఎస్టీల్లో కూడా రిజర్వేషన్ను వినియోగించుకునే అవకాశం లేకపోతే, వినియోగించుకోకుంటే ఇంకొకరికి వస్తుంది. ఎవరికో పేదలకి, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఇంకా నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవకాశం వస్తుంది. కానీ అన్ని అవకాశాలు మనమే తీసుకోవాలనే ఎత్తుగడ ఉన్నా కూడా అది ఈ సమాజానికి కీడు చేసినట్టు. నేనేందంటే హైకోర్టు, సుప్రీంకోర్టు యొక్క తీర్పులను న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా చూస్తా. కానీ బీజేపీ యొక్క కోణం డిఫరెంట్ ఉంటుంది. అక్కడ నేను చర్చకు వస్తా. ఎందుకంటే అంటే అది రాజకీయపరమైన చర్చ వచ్చినప్పుడు డెఫినెట్గా మీ వాదన కరెక్ట్, అది తీసుకోవచ్చు. కానీ ఇది రాజకీయపరమైనది కాదు కదా, కోర్టు కామెంట్స్ కదా ఇవి. దీంట్లో బీజేపీ ఇప్పుడు కజ్జు, ఆయన జస్టిస్ కజ్జు ఉన్నారులే, ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆయన జడ్జే కదా, రిటైర్డ్ తర్వాత రకరకాల ఒపీనియన్స్ వస్తాయి. కాదు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ఆయన జైల్లో కూడా పెట్టగలిగారు. అవును. కానీ ఎంతమంది జడ్జిలు బయటకు వచ్చి అట్లా మాట్లాడుతుంటారు? ఎవరైనా వెంకటకృష్ణ గారు, మార్కండేయ కర్జు గారిని జైల్లో ఎప్పుడు పెట్టలేదు. కోర్టు అయింది, ఆయన కోర్టు లేదు, జైల్లో పెట్టింది మన మద్రాసు సంబంధించిన ఎస్సీ జడ్జి గారిని. అదే ఏం పేరు ఉండేవారి పేరు? మార్కండేయ కర్జు గారిని ఎప్పుడు కూడా జైల్లో పెట్టలేదు. కర్జు గారు కాదు, ఆయన జైల్లో పెట్టారు అంతే. కాదు, జైల్లో పెట్టిన ఆయన ఎవరు? ఎస్సీనే కదా. ఎస్సీ మద్రాస్ హైకోర్టు నుంచి ఆయన కలకత్తాకి వెళ్ళిన చోట అక్కడ నేను ఏమంటున్నానంటే, నేను కోర్టు తీర్పులను వివాదాస్పదం చేయను. ఎందుకంటే నేను కూడా లా స్టూడెంట్నే కాబట్టి వాటిని గౌరవించాల్సిన సందర్భం. కానీ ఎంతమంది జడ్జిలు ఈ మధ్య కాలంలో తీర్పులు ఇచ్చి ఎంపీలు, చైర్మన్లు, లేకపోతే ఎలక్షన్ కమిషన్లు, ఇంకా ఈడీలు, ఇట్లా పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూస్తున్నాం కదా. ఇది దేనికో సంకేతం కాకూడదు. నాగరత్న గారి మీద అందరికి ఒక అంటే దయాకర్ అంటే సారీ, మనం మాట్లాడుతూనే ఇది దేనికో లింక్ పెట్టకూడదు అంటూనే మన మాటల్లో అంతర్లీనంగా లింక్ పెట్టే సిగ్నల్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. నేను ఇక్కడ క్లారిటీ చెప్తా, మీరు అక్కడ అబ్జెక్షన్ వచ్చింది కాబట్టి చెప్తా. అబ్జెక్షన్ అంటే నాకెందుకో మీరు వద్దు అంటూనే దాన్ని అటు డ్రైవ్ చేస్తున్నారు అనే నాకు అనిపిస్తోంది. చర్చ అటు జరగాలి.